కీర్తన 24 విజయోత్సవ ప్రవేశం. దేవుని సన్నిధిలో ఎలా నిలబడగలం? సోదర సోదరీమణులారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం కీర్తన 24 నుండి అద్భుతమైన సందేశాన్ని ధ్యానిద్దాం. ఈ కీర్తన దావీదు రాజు కాలంలో దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకువచ్చినప్పుడు పాడిన పాటగా భావించవచ్చు. మందసం దేవుని సన్నిధికి, ఆయన శక్తికి ప్రతీక. సౌలు రాజు కాలంలో అది ఒక మారుమూల గ్రామంలో ఉండిపోయింది. కాని దేవుని సన్నిధి లేకుండా ఇశ్రాయేలు ఒక జాతిగా పరిపూర్ణత పొందలేదని దావీదు గ్రహించాడు. అందుకే ఆ మందసాన్ని తీసుకురావడం అతని జీవితంలోనే ఒక గొప్ప విజయమయింది. మహిమగల రాజు ప్రవేశం. దావీదు, అతని ప్రజలు ఆనందంతో మందసాన్ని యెరూషలేములోకి తీసుకువస్తున్నప్పుడు పట్టణం ద్వారాల వద్ద ఆగి, తలుపులారా, మీ తలలు పైకెత్తుకొనుడి, అనాది తలుపులారా, పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించును అని కేకలు వేశారు. ఆ ద్వారపాలకులు, ఈ మహిమగల రాజు ఎవరు అని అడిగినప్పుడు వారు, ఆయన పరాక్రమశాలి అయిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా అని బదులిచ్చారు. కీర్తన 24:7-8. ఈ సంఘటన కేవలం ఒక చారిత్రక విషయం కాదు, అది మన ఆత్మీయ జీవితానికి ఒక అద్దం. దేవుని ప్రవేశానికడ్డుగా ఉన్న మన హృదయపు తలుపులను మనమే తెరవాలని ఈ పాట మనకు గుర్తుచేస్తుంది. ఎవరు ఆయన సన్నిధిలో నిలబడగలరు? ఈ కీర్తనలోని మరో ముఖ్యమైన ప్రశ్న, ఎవరు యెహోవా పర్వతము ఎక్కుదురు? ఎవరు ఆయన పరిశుద్ధ స్థలములో నిలబడుదురు? కీర్తన 24:3. ఈ ప్రశ్న ఇజ్రాయేలీల గుండెల్లో, ఈరోజు మన హృదయాల్లో కూడా ప్రతిధ్వనించాలి. దేవుని సన్నిధిలోకి వెళ్లడానికి మనకున్న అర్హత ఏమిటి? దీనికి కీర్తన 24:4-6 వచనాలలో స్పష్టమైన సమాధానముంది. నిష్కళంకమైన చేతులు, పవిత్రమైన చేతులున్నవాడు అంటే మన చర్యలు, పనులు, వ్యవహారాలు నిష్కళంకంగా, స్వచ్ఛంగా ఉండాలి. మనం చేసే పనులన్నీ దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి. శుద్ధమైన హృదయమంటే మన అంతరంగ ఆలోచనలు, ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉండాలి. కేవలం బయటికి మంచిగా కనబడటం కాదు, మన మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు, అసూయ, పగ, కోపముండకూడదు. వ్యర్థమైన వాటిపై మనసు నిలపకపోవడం. అబద్ధ ప్రమాణం చేయనివాడు అంటే మనం వ్యర్థమైన వాటిపై ఆధారపడకూడదు. ఈ లోకంలోని ధనం, అధికారం, కీర్తి వంటి వాటిపై మన మనస్సు నిలపకూడదు. మన ఆశ్రయం కేవలం దేవునిపైనే ఉండాలి. ఈ లక్షణాలు కేవలం పాత నిబంధన కాలానికే పరిమితం కాదు, ఈ రోజు మన జీవితానికి కూడా అన్వయిస్తాయి. మనం క్రీస్తు యేసులో కొత్త జీవితాన్ని పొందినప్పుడు దేవుడు మన హృదయాలను శుద్ధి చేస్తాడు. నా యొద్దకు వచ్చువాడు ఎవడునూ నేను వెలివేయను అని యేసు క్రీస్తు చెప్పారు. యోహాను 6:37. ఆయన మనలను కడిగి శుద్ధిచేసి తండ్రి సన్నిధిలో నిలబడే అర్హతనిస్తారు. ఈ కీర్తన మన ప్రస్తుత జీవితానికి ఎలా వర్తిస్తుంది? దావీదు కాలంలో మందసం దేవుని సన్నిధికి ప్రతీక. కాని ఇప్పుడు మనకు క్రీస్తు యేసు ద్వారా దేవుని సన్నిధికి నేరుగా ప్రవేశముంది. హెబ్రీయులకు 4:16. ఈరోజు ఈ కీర్తన మనకు 3 ముఖ్యమైన విషయాలు గుర్తుచేస్తుంది. 1. మన జీవితంలో దేవునికి ప్రథమస్థానమివ్వాలి. దావీదురాజు దేవుని మందసాన్ని తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా భావించాడు. మనం కూడా మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితంలో దేవునికే మొదటి స్థానమివ్వాలి. 2. పవిత్రమైన జీవితం జీవించాలి. దేవుని సన్నిధిలో నిలబడాలంటే మనం కేవలం క్రైస్తవులమని చెప్పుకుంటే సరిపోదు. మన చేతులు నిష్కళంకంగా, హృదయం శుద్ధంగా ఉండాలి. ఈ లోకపు ఆకర్షణల నుండి మన మనస్సును కాపాడుకోవాలి. 3. క్రీస్తు తిరిగి రాబోతున్నారు. ఈ కీర్తనలో మహిమగల రాజు రాకడ, భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుతుంది. కీర్తన 24:9-10 వచనాలలో చెప్పినట్లుగా యేసు క్రీస్తు ఒకనాడు మహిమతో, గొప్ప విజయోత్సవంతో తిరిగి రాబోతున్నారు. ప్రకటన 19:11-16. ఆ రోజున ఆయనను కలవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం పవిత్రమైన చేతులతో, శుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధిలో నిలబడడానికి సిద్ధంగా ఉన్నామా? ఆ మహిమగల రాజును మన హృదయాల్లోకి ఆహ్వానించటానికి మన తలుపులు తెరిచియున్నాయా? ఆయనే మన రక్షకుడు, మన జీవితపు కేంద్రం. ఈరోజు ఈ సందేశం మన అందరినీ ఆత్మపరిశీలన చేసుకోవడానికి ప్రేరేపించునుగాక. ఆమేన్.